వర్షాల కారణంగా రంగు మారిన తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. రబీలో రైతులకు కోరిన విత్తనాలు 80% సబ్సిడీతో అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఖరీఫ్లో తగ్గిన పంటల సాగుని రబీలో పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనిపై కేంద్రానికి లేఖ కూడా రాశామని అన్నారు. రబీ సాగుకి అవసరమైన విత్తనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ఖరీఫ్లో ఖాళీగా ఉన్న భూముల్లో పంటలు సాగు చేసే రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని పుల్లారావు తెలిపారు. తుఫాను వల్ల ఇళ్లు, పశువులు నష్టపోయిన వారికి తగిన పరిహారం ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇటీవల ఖరీఫ్లో ఎవరైతే ఖాళీగా ఉన్న భూములు ఎవరైతే ఉన్నాయో ఖాళీగా ఉన్న భూముల్లో ఉన్నటువంటి వారు రబీలో పంట వేసుకోవడానికి 80% సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పంట వేయని ఖరీఫ్ పంట పొలాలు ఉన్న రైతులందరికీ 80% సబ్సిడీ మీద వారు కోరుకున్న విత్తనాలు, వరి కానీ, అదేవిధంగా మినుము కానీ, పెసరు కానీ, వేరుశనగ కానీ, ఏది కావాలంటే అది 80% సబ్సిడీ మీద ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 27,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రకటించారు. అదేవిధంగా జిల్లాలో 26 కరువు మండలాలను గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వాయుగుండం కారణంగా జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నెలకొన్న పరిస్థితులపై జడ్పీ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ కాంతిలాల్ దండే వివరణ ఇచ్చారు. వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా 27,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ప్రత్యేక బృందాల ద్వారా పంట నష్టం అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం అందేలా సమగ్రంగా పంట నష్టం అంచనా వేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని అన్నారు. అదేవిధంగా జిల్లాలో 26 కరువు మండలాలను గుర్తించినట్లు కలెక్టర్ ప్రకటించారు. కరువు పరిస్థితులపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. అంటే మనం యాక్చువల్గా సౌత్ వెస్ట్ మాన్సూన్ వరకు కూడా మనం ప్లస్ అంటే సర్ప్లస్ లో ఉన్నాం రైన్ఫాల్. అయితే నార్త్ వెస్ట్ మాన్సూన్ నుంచి అక్టోబర్ మాసంలో దాదాపు 135 మిల్లీమీటర్లు మన వర్షపాతం రావాల్సి ఉండగా మనకి చాలా తక్కువ, ఆల్మోస్ట్ 50 mm మాత్రమే వచ్చింది సార్. 35-50 mm మాత్రం వచ్చింది. సో అక్కడ నుంచి చేస్తే ప్రారంభమైంది సార్. సో ఇప్పుడు నవంబర్లో అంటే ఆల్మోస్ట్ 85 mm రావాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు 70 mm వరకు కూడా మనకి వచ్చింది సార్. సో కాబట్టి ఇప్పుడున్న సినారియోలో మైనస్ అంటే గోవింగ్ అరౌండ్ -25% వరకు కూడా రైన్ఫాల్ ఉంటుంది అనుకుంటున్నాం. అయితే తమరు ఎందుకంటే మా జిల్లా మంత్రిగా అలాగే వ్యవసాయ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు మా జిల్లాలో ఉన్న రైతాంగాన్ని ప్రత్యేకంగా మీరు చొరవ చూపించి ఈ రెయిన్ గన్స్ కానీ, బూమర్స్ కానీ వీటన్నిటిని కూడా తమకు మా ప్రత్యేకంగా తీసుకురావడం. నవ్యాంధ్రప్రదేశ్లో తొలిసారిగా 4 రోజుల నవజాత శిశువుకు రమేష్ హాస్పిటల్లో క్లిష్టమైన గుండె ఆపరేషన్ నిర్వహించారు. డాక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో చిన్నపిల్లల కార్డియాలజిస్టులు శస్త్రచికిత్స నిర్వహించారు. కొన్ని వేల గుండె ఆపరేషన్లు నిర్వహించిన రమేష్ హాస్పిటల్ బృందం తొలిసారిగా 4 రోజులు చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. హార్ట్ ఫెయిల్ అయి క్రిటికల్ కండిషన్లో వెంటిలేటర్పై ఉన్న శిశువుకు డాక్టర్ రమేష్ నేతృత్వంలో చిన్నపిల్లల కార్డియాలజిస్టులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ హరిత, డాక్టర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ బెండిక్ట్ రాజ్, డాక్టర్ రమణ కుమార్, డాక్టర్ రాజా విశ్వనాథ్ శస్త్రచికిత్స నిర్వహించారు. సుమారు 5 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. 1,00,000 మంది పిల్లల్లో ఒకరికి ఇటువంటి సమస్య వస్తుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ, గుంటూరు హాస్పిటల్స్లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. సో ఈ బేబీకి వచ్చేసరికి ఇది 4 రోజులు ఈ కండిషన్లో చేయటం అనేది ఒక సాహసమే. సో దానికి మన కార్డియక్ సర్జన్, తర్వాత మా దగ్గర 3 సర్జన్స్ టీం ఉంది. తర్వాత ఎడిషనల్ కేసెస్కి ఇంకొక 4 సర్జన్స్ మనకి బెంగళూరు నుంచి వస్తూ ఉంటారు, టైప్ ఆఫ్ ది కేసెస్ని బట్టి. సో ఈ కేసు చేసిన తర్వాత కూడా దాదాపు ఒక 3 సార్లు హార్ట్ అరెస్ట్ అయిపోయింది. ఇది గుండె 3 సార్లు ఆగిపోతే దాన్ని మళ్ళీ రివైవ్ చేసి 24 గంటల్లో మనకి తరఫీదు పొందినటువంటి నర్సెస్, తర్వాత డాక్టర్స్ ఆల్మోస్ట్ 24 అవర్స్ పిల్లల్ని కనిపెట్టుకుని ఉన్నందువల్ల ఇమీడియట్ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని బయటికి సేవ్ చేసి తీసుకురాగలిగారు. ఇది అందరికీ కూడా మాకు అంటే హాస్పిటల్లో మామూలుగా ఒక అడల్ట్స్కిను పిల్లలు ఉంటే హాస్పిటల్లో కొంచెం వాళ్ళకి కనుక మనం లైఫ్ ఇస్తే, ఒక బిడ్డకి కనుక లైఫ్ ఇస్తే ఏంటంటే
ఆ తల్లిదండ్రులకి మనోవ్యథ ఫస్ట్ అసలు అది తీరుతుంది. అంటే ఒక బిడ్డకి లైఫ్ ఇస్తే ఆ తల్లిదండ్రులకి ఇచ్చినట్టు, తర్వాత ఈ బిడ్డ ఫ్యూచర్లో కూడా ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేసి, అంటే ఒక స్మాల్ బేబీ కనుక చేస్తే ముగ్గురి లైఫ్లకి మనం వాళ్ళకి రివైవ్ చేసినట్టు, రిసెసిటేట్ చేసినట్టు అనమాట. మల్టిపుల్ స్టేజెస్లో ఒక స్మాల్ మిస్టేక్, జెనెటిక్ మిస్టేక్స్ అన్న కావచ్చు, లేకపోతే స్టెప్స్ ఆఫ్ కార్డియాక్ డెవలప్మెంట్లో ఎనీ డిఫెక్ట్స్ వస్తే ఇలా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అది మల్టిపుల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కసారి ఒకే బేబీకి కాంప్లెక్స్ విధాలుగా, అంటే హార్ట్లో ఉండే గదుల మధ్యలో లోపాలు, లేకపోతే ధమనుల మార్పిడి, అలాంటి కాంప్లెక్స్ కూడా రావచ్చు. లేకపోతే ఒకటే టైప్ ఆఫ్, ఇప్పుడు ఈ బేబీకి ఊపిరితిత్తుల నుంచి వచ్చే ధమనులు నార్మల్గా డ్రైన్ అవుతున్నాయి, మళ్ళీ రైట్ సైడ్ హార్ట్కి డ్రైన్ అవుతాం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను బీజేపీ, టీడీపీలు మోసం చేస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని సూచించారు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ, రాష్ట్రానికి వచ్చి తీరుతుందని టీడీపీ రాష్ట్ర ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గుంటూరులోని సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని శంకుస్థాపనకు ప్రధానిని పిలిస్తే లాభం జరుగుతుందని భావించిన సీఎం చంద్రబాబుకు మట్టి నీళ్లే మిగిలాయని ఎద్దేవా చేశారు. మోడీ ద్వంద్వ వైఖరితో దేశానికి తీరని నష్టం జరుగుతోందని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని నారాయణ అన్నారు. చాలా కష్టపడి విమానంలో అక్కడ మట్టి నీళ్లు తీసుకొచ్చి ఆ బురద చంద్రబాబు మొఖాన్ని కొట్టి మన మొఖాన్ని కొట్టిపోయాడు. దానికోసం పరమానంద సూది మోసినట్టుగా ఆ మట్టి ఆ నీళ్లకు విమానంలో వచ్చి అంత కష్టపడి లక్షల మంది ప్రధాన చేసే దానిలో ఇవ్వాల్సిన పని లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడు, ప్రతి ఊరి నుంచి ఇటుకలు రాళ్ళు ర్యాండేషన్ అంటే సంఘ పరివారు పిలిపించింది ఒకప్పుడు అయోధ్యకి. ఆ ప్రకారం నేను పిలిపిస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను మెచ్చుకుంటారు, మోడీ ద్వారా జ్ఞానం కలిగిస్తారని చెప్పేసి వాళ్ళని కాపీ కొట్టడానికి ఈయన ప్రయత్నించాడు. ప్రతి ఊరి నుంచి నీళ్లు ఇటుక తెమ్మన్నాడు, మట్టి తెమ్మన్నాడు. కరెక్ట్గా నీ మొఖాన్ని కూడా నీళ్ళని బట్టి కొడతానని చెప్పేసి మోడీ మొఖాన్ని కొట్టిపోయాడు. అంటే క్రమ పద్ధతిలో భారతదేశంలో రాజకీయాలని క్యాష్ చేసుకోవడానికి, మతాన్ని ఉపయోగించుకోవడానికి బలి తెగించి ప్రయత్నించింది బీజేపీ. చాలామంది నా మీద ఫేస్బుక్లో నా మీద దాడి చేస్తున్నారు, నువ్వు హిందువులకు వ్యతిరేకివి, హిందూ మతానికి వ్యతిరేకంగా కొట్లాడుతానని చెప్పేసి. నేను ఎప్పుడు హిందువులకు వ్యతిరేకం కాదు. పైపొచ్చి వాళ్ళకి తెలియదు నేను చాలా భక్తుడిని ఒకప్పుడు, ఇప్పుడంటే భక్తులు నమ్మకం పోయింది, అది వేరు. అంటే ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి 1,00,000 మంది వస్తున్నారు, వాళ్ళందరూ హిందుత్వంతో కూడుకున్న వాళ్ళ, దేవాలయ పూజలు చేస్తున్నారు, అనేక ఉత్సవాలు చేస్తారు, వాళ్ళంతా హిందుత్వంతో కూడుకున్న వాళ్ళు కాదు. హిందూ మతాన్ని బాగా పరిశీలిస్తే వాళ్ళకి ఈ నాలెడ్జ్ అర్థమవుతుంది. ఎక్కడా హిందూ మతంలో సంకుచితం లేదు, పర మతాన్ని ద్వేషించేటువంటి భావాలు లేవు. తర్వాత ఇంకా ఈ అన్నమయ్య కీర్తన లాంటివి కానీ మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది ఎలాంటి సెక్యులర్ భావాలు దానిలో ఉన్నాయో. చిత్తూరులో మేయర్ దంపతుల హత్యను సిపిఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చేసే ప్రయత్నం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్లుగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధికి పోరాడాలనే తప్ప ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు కావాల్సిన అవసరం లేదని నారాయణ స్పష్టం చేశారు. మనకు ఉన్నటువంటి ముడిసరుకులు ఉన్నాయి రాయలసీమ ప్రాంతం, ఇవన్నీ సమగ్రంగా చేసుకుంటే బాగా అభివృద్ధి చేసుకోవచ్చు. చిత్తశుద్ధితోటి కష్టపడితే అభివృద్ధి అవుతుంది. దీంతో ఇప్పుడు ఇంకొకటి నష్టం వస్తూ ఉంది, ఈ ప్రత్యేక రాయలసీమ అనేటువంటి మాటలు కొన్ని వస్తున్నాయి. అసలు వాస్తవానికి రాయలసీమ అభివృద్ధి కోసం ఇప్పుడు నుంచో కమ్యూనిస్ట్ పార్టీ ఫైట్ చేసింది. ఆయన బ్యాక్వర్డ్నెస్, నీళ్లు ఆ సమస్య కావాలని చెప్పేసి ఇప్పుడు కూడా దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధికి ఫైట్ చేయడం వేరు, ప్రత్యేక రాయలసీమ కోరేటువంటి సమస్య వేరు. ప్రత్యేక రాయలసీమ కోరడం అంటే అది ఆత్మహత్య సదృష్టి తప్ప ఇంకోటి కానీ కాదు. రాయలసీమకు అభివృద్ధి కావడానికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వాన్ని ప్రజలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఆ ముసుగులో మళ్ళా ఇంకొక ఏర్పాటు ఉద్యమం రావడానికి ప్రయత్నిస్తే అది మంచి పద్ధతి కాదని. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అందరం కలిసి నిలబడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మళ్ళా క్యాపిటల్ చుట్టూ తిరగాలని ప్రయత్నిస్తున్నాడు. క్రికెట్ ఇండియన్ టీం సెలక్షన్ కమిటీ మెంబర్గా ఎంపికైన ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ను జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించారు. మంత్రి పుల్లారావు, ఇతర ప్రజాప్రతినిధులు సత్కరించి అభినందించారు.
గుంటూరుకు చెందిన క్రీడాకారుడు క్రికెట్లో రాణించి ఇండియన్ టీం సెలెక్టర్గా ఎంపిక కావడం అభినందనీయమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. క్రికెట్లో ఇండియన్ టీం సెలక్షన్ కమిటీ మెంబర్గా ఎంపికైన సందర్భంగా ప్రముఖ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ని జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఘనంగా సత్కరించారు. మంత్రి పుల్లారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, ఇతర ప్రజా ప్రతినిధులు, టీడీపీ నేతలు పాల్గొని ఎంఎస్కే ప్రసాద్ని సత్కరించి అభినందించారు. మేడుకొండూరుకు చెందిన వ్యక్తి జాతీయ స్థాయిలో క్రికెట్ టీం సెలెక్టర్గా ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమని పుల్లారావు అన్నారు. దీని ద్వారా క్రీడల్లో గుంటూరు కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయంగా మరింత పెరిగాయని తెలిపారు. కపిల్ దేవ్ లాంటి గొప్పవారు తనని గుంటూరు ఎక్స్ప్రెస్గా పిలవడం చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుందని ఎంఎస్కే ప్రసాద్ చెప్పారు. ధోని లాంటి క్రికెటర్స్ని సెలెక్ట్ చేసే నేషనల్ లెవెల్ టీం మెంబర్గా సెలెక్ట్ కావడం మరువలేనిదన్నారు. గుంటూరు నుండి మంచి క్రీడాకారుల్ని తయారు చేసి ఇండియన్ టీంలో ఆడేలాగా కృషి చేస్తానని తెలిపారు. అయితే తమని ఆహ్వానించకుండా ఎంఎస్కే ప్రసాద్ని సత్కరించడం ఏంటని వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులు సమీక్షించనున్నారు. శుక్ర, శనివారాల్లో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. ఈలోగా నిత్యావసరాలు పంపిణీ పూర్తి చేయాలని టెలికాన్ఫరెన్స్లో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ సర్పంచ్లు, వార్డు కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు, జన్మభూమి కమిటీలు సహాయ పునరావాస చర్యలలో చురుగ్గా పాల్గొనాలని టెలికాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి సూచించారు. హుద్హుద్ తుఫాన్, గోదావరి పుష్కరాల సందర్భంగా సమర్థవంతంగా సమన్వయంగా చేసినట్లే వరద సహాయక చర్యల్లో కూడా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసి బాధితులకు సేవలు అందించాలని కోరారు. 3 జిల్లాల్లో వరద బాధితులకు గురువారం రాత్రిలోపు బియ్యం, పప్పు, నిత్యావసరాల పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. మరికొన్ని వార్తా విశేషాలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.